Please subscribe for more updates. Bell button పై click చేయండి. తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో మోడీ ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా ఉమర్ అబ్దుల్లా కాశ్మీర్కి ప్రధాని కావాలి, రాష్ట్రపతి కావాలని చేస్తున్న దానికి కూడా కౌంటర్ ఇస్తూ దీనికి మీ మిత్రపక్షమైనటువంటి ఉమర్ అబ్దుల్లా ఈ విధంగా అన్నాడు, దీనికి మీరు సమాధానం చెప్పాలన్నట్టు దేవేగౌడని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, మమతా బెనర్జీని అందరిని నిలదీస్తూ కూడా ఆయన విమర్శలు చేశారు కదా. ఈ వ్యాఖ్యలను అలా చూడాలంటారు? నిజంగానే విపక్షాన్ని నిలదీయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అసలు కాశ్మీర్కి ప్రధాని అవసరం ఉందా? ఇప్పుడు ఇందులో ఒకటి, మీరు ఉమర్ అబ్దుల్లా ఒక ప్రకటన చేశాడు, ఆ ప్రకటనకు అందరికీ సమాధానం చెప్పమని అన్నాడు. మీరు ఉమర్ అబ్దుల్లా మిత్రపక్షం అని ఇప్పటికీ ఏ కూటమిలో లేరు, వాళ్ళు ఉన్నారనుకుందాం. మరి బీజేపీకి నిన్నటిదాకా మిత్రపక్షము కలిసి పనిచేసిన పీడీపీ ఈ పాకిస్తాన్కు అనుకూలంగా వేర్పాటువాద ప్రకటనలు చేసిన పార్టీ కదా, దానికి మొదలు బీజేపీ సమాధానం చెప్పాలి కదా. సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నాడు? మోడీ గారు చౌకీదార్ అని అంటున్నాడు, అందరూ చౌకీదార్ అని పెట్టుకుంటున్నారు, నేను చౌకీదార్ అని పెట్టుకోను, నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పి కుల ఉన్మాదంతో మాట్లాడారు. మరి దానికి మోడీ గారు సమాధానం చెప్పాలి కదా. మరి సుబ్రహ్మణ్య స్వామి అంటున్నాడు ఆయన బ్రాహ్మణుడు పెట్టుకోవద్దని. మరి ఈ దేశాల్లో బ్రాహ్మణులుగా కులాలుగా విడగొడతారా దేశాన్ని? మరి బీజేపీ ఎస్సీ ఎస్టీ ఎంపీస్ ఫోరం అధ్యక్షుడు ఆయన ఏమన్నాడు? మహిళలకు పట్ల వివక్ష చూపకూడదు, శబరిమల దేవాలయంలోకి అనుమతించాలి అన్నాడు. ఎవరన్నది? బీజేపీ ఎస్సీ ఎస్టీ ఎంపీల సంఘానికి నాయకుడు. మరి ఆయన దానికి మోడీ సమాధానం చెప్పాలి కదా. సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నాడు? శబరిమల టెంపుల్లోకి మహిళల ప్రవేశానికి మీరు సైన్యాన్ని పెట్టైనా ఎలో చేయాలి, ఏంది ఈ ఆధునిక భారతదేశంలో కూడా ఇవేం సాంప్రదాయం అని అన్నాడు. ఈయన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి. మరి ఆయన అన్నప్పుడు మోడీ సమాధానం చెప్పాలా వద్దా? సైన్యాన్ని పెట్టమని మోడీ కూడా అంటున్నాడా? శబరిమలలో మహిళల్ని సైన్యమే ఎయిర్ క్రాఫ్ట్లో ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేయించుకొని రావాలా? మరి మీ సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు, మీరేం చెప్తారు? మసూద్ అజర్ను వాజ్పేయి చాతకానితనం వల్ల, వాజ్పేయి పొరపాటు వల్ల తీసుకెళ్ళి పాకిస్తాన్కి అప్పచెప్పాము అని. ఇది నిజమే కదా. ఆ రోజు కందహార్ ఎయిర్పోర్ట్లో ఒక విమానం హైజాక్ అయితే ఆ హైజాక్ అయిన విమాన ప్రయాణికులను కాపాడేందుకు తీవ్రవాదులు షరతు పెడితే మసూద్ అజర్ను జస్వంత్ సింగ్ ఒక ప్రత్యేక విమానంలో వెళ్ళి సాదర సత్కారాలతో అప్పచెప్పించారు. ఆ రోజు రైటా రాంగా ఆ రోజు విమానంలో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు కాపాడాల్సిన భావోద్వేగం దేశమంతటా ఉన్న నేపథ్యంలో వాజ్పేయి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తప్పనొచ్చు, పొరపాటనొచ్చు, కానీ వాజ్పేయి దేశభక్తిని శంకించకూడదు. కానీ సుబ్రహ్మణ్య స్వామి వాజ్పేయి దేశభక్తిని శంకించే రీతిలో మాట్లాడారు. దీన్ని ఒప్పుకుంటాడా మోడీ గారు? దీనికి సమాధానం చెప్పాలి కదా. మరి వీళ్ళన్నిటికీ మోడీ, నేను అడుగుతున్నా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, దేవగౌడ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు అన్న మాటకు సమాధానం చెప్పాలన్నప్పుడు బీజేపీ పార్లమెంటు సభ్యులన్న మాటలకు సమాధానం చెప్పాలా వద్దా? సాక్షి మహారాజ్ అన్నాడు, హిందువులంతా అసలు కుటుంబ నియంత్రణే పాటించకూడదు, అత్యధిక మందిని కనాల్సిందే అన్నాడు. మరి మోడీ గారు కూడా కనమని చెప్తాడా? ఇది సాక్షి మహారాజ్ బీజేపీకి చెందిన పార్లమెంటు సభ్యుడు అన్న మాటలు ఇవి, నేనంటున్న మాటలు కావవి. మరి దానికి ఆయన సమాధానం చెప్తాడా, అంగీకరిస్తాడా? సో మరి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పి తమ పార్టీ వాళ్ళు, ఇతర పార్టీ మిత్రపక్షాలుగా నేను చెప్పేది, తమ పార్టీ వాళ్ళు చెప్తున్న మాటలకు సమాధానం చెప్తారా అని అడుగుతున్నాను. సో దీనికి సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడాలి. శివసేన బీజేపీ మిత్రపక్షం కదా, మహారాష్ట్రలో కలిసే పోటీ చేస్తున్నారు కదా. ఇప్పటికీ బాలాకోట్లో జరిగినటువంటి దాడుల్లో ఎవరు చచ్చిపోయారో చెప్పండి, మోడీ కహానీలు చెప్తున్నాడు అని అన్నరా లేరా? పుల్వామాలో మోడీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే సిఆర్పిఎఫ్ జవాన్లు చచ్చిపోయారు అని శివసేన అన్నదా లేదా? మరి అలా మీ మిత్రపక్షమే అన్నదానికి మీరేం సమాధానం చెప్తారు? మరి అలాంటి దేశద్రోహుల్ని మీరు ఎందుకు మిత్రులుగా పెట్టుకున్నారు? దీనికి సమాధానం చెప్పాలి కదా. సో ఇవన్నీ కూడా సమాధానం చెప్పి ఇతర పార్టీలు అడగాలి. ఇక మీరు అడిగిన మౌలికమైన ప్రశ్న, కాశ్మీర్కు ప్రధానమంత్రి అవసరమా? ఇది ఏ చారిత్రక నేపథ్యం అంటే, కాశ్మీర్ భారతదేశంలో కలవటానికి ముందు
అంటే భారతదేశంలో విలీనమయ్యే ముందు కాశ్మీర్కి ఒక ప్రత్యేక రాజ్యాంగం, కాశ్మీర్కి ఒక ప్రత్యేక జెండా ఉండేది. కాశ్మీర్కు సదర్ ఈ రియాసత్ అంటే రాష్ట్రపతి ఉండేవారు, వజీర్-ఈ ఆజం అంటే ఆ గవర్నర్ను రాష్ట్రపతి అనేవారు, ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అనేవారు. ఈ ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడుతామని చెప్పి భారత రాజ్యాంగము అంగీకరించి ఆర్టికల్ 370 ద్వారా రాజ్యాంగంలో చేర్చి అప్పుడు కాశ్మీర్ను మనం విలీనం చేసుకున్నాం. ఆ షరతు పైన కాశ్మీర్ విలీనమైంది. తర్వాత క్రమంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ల ద్వారా, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఇవన్నీ తొలగించారు. ఇప్పుడు 53 కన్నా ముందున్న పరిస్థితి కావాలి అని నేషనల్ కాన్ఫరెన్సే కాదు, నిన్నటిదాకా బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా ఉన్న మహబూబా ముఫ్తీ స్టాండ్ కూడా అదే. మరి వీళ్ళందరూ ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు దీన్ని మనం అంగీకరించుదామా? నేననేది అంటే 53 కన్నా ముందు స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదు ఇప్పుడు, ఎందుకంటే చాలా మార్పులు వచ్చాయి. తర్వాత కాలక్రమేణా మొత్తం స్వయం ప్రతిపత్తిని ఏర్పాటు చేశారు. దీన్ని ఎంతో కొంత నెగోషియేట్ చేసుకోవాలి. అంటే కాశ్మీర్లో ఉన్న రాజకీయ ప్రక్రియతో భారత రాజ్యాంగానికి లోబడి, భారత సార్వభౌమాధికారానికి లోబడి ఒక చర్చల ద్వారా మ్యూచువల్లీ అగ్రీయబుల్ అంటే ఏ అంశాలు రెస్టోర్ కావాలి స్వయం ప్రతిపత్తిలో, ఏ అంశాలు ఇప్పుడు అవుట్డేటెడ్, ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి కావాలి, ఇప్పుడు కాశ్మీర్కు రాష్ట్రపతి కావాలనే డిమాండ్ సరైందని నేను అనుకోను. ఎందుకంటే ఆ రోజులు పోయాయి. 53 కన్నా ముందున్న రాజకీయ పరిస్థితులు లేవు ఇవాళ. అందువల్ల ఇప్పటికీ ఆ డిమాండ్లు చేయడంలో అర్థం లేదు. అది దేశ సమైక్యత సమగ్రతల్ని ప్రశ్నించేటువంటి డిమాండ్లుగా మారే అవకాశం ఉంది. అందువల్ల ఇది కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కన్నా కూడా దేశ సమైక్యతకు ప్రమాదం తెచ్చిపెట్టే డిమాండ్గా మారే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు కాశ్మీర్కు వేరే ప్రధానమంత్రి, కాశ్మీర్కు వేరే రాష్ట్రపతి అనే పదవులు ఇస్తే, ఇప్పటికే కాశ్మీర్లో వేర్పాటువాదం, మేము భారతదేశంలో భాగం కాదు, మేము వెళ్ళిపోతాం, ఆజాద్ కాశ్మీర్ అని నినాదాలు ఇస్తున్న తరుణంలో ఈ రకమైన డిమాండ్లను యాక్సెప్ట్ చేయడం సాధ్యం కాదు, అది సరైనది కాదు. కానీ అదే సమయంలో కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి అవసరం లేదు అనే గనక మనం వైఖరి తీసుకుంటే కాశ్మీర్ని ఈ దేశంలో నిలుపుకోవడం చాలా కష్టమవుతుంది. అందువల్ల కాశ్మీర్ని ఈ దేశంలో నిలుపుకోవటానికి రాజ్యాంగబద్ధమైన పరిష్కారం, నేను మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను, రాజ్యాంగానికి లోబడిన మేరకు స్వయం ప్రతిపత్తి ఇచ్చే ప్రయత్నం చేయాలి. దీనిపైన చర్చలు జరపాలి. ఈ చర్చల్లో భారత ప్రభుత్వము కొంత దిగిరావాలి, కాశ్మీర్ రాజకీయ వ్యవస్థ కొంత దిగిరావాలి. అలాంటి ప్రధానమంత్రి, రాష్ట్రపతి అడిగితే ఇక మొదటికే అవకాశమే లేదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పాకిస్తాన్ చేస్తున్న కుట్రల నేపథ్యంలో, పాకిస్తాన్లో వేర్పాటువాదం ప్రబలిన నేపథ్యంలో, తీవ్రవాదం ఒక వికృత రూపం దాల్చిన నేపథ్యంలో ఈ డిమాండ్లు సరైనవని నేను అనుకోను. అందువల్ల ఈ డిమాండ్లను అంగీకరించలేం. అదే సమయంలో స్వయం ప్రతిపత్తి పైన చర్చలు జరగాలి, రాజ్యాంగానికి లోబడి చేయాలి. కానీ దీన్ని రాజకీయం చేసి నేషనల్ కాన్ఫరెన్స్ అన్నారు కనుక మీరందరూ సమాధానం చెప్పాలంటే మరి మహబూబా ముఫ్తీ కూడా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తే అసలు కాశ్మీర్ భారతదేశంలో ఉండదు అని వ్యాఖ్యానించింది. మరి అలాంటి నాయకురాలతో మీరు కలిసి ప్రభుత్వంలో ఎట్టున్నారు? ఆయన ముఖ్యమంత్రిగా మీరే కదా బలోపేతం చేసింది. మరి దానికి మోడీ సమాధానం చెప్పి నేషనల్ కాన్ఫరెన్స్ వ్యాఖ్యలకు ఇతరుల సమాధానాన్ని అడగాలి.